हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు ఉల్లిపాయ తింటే ఏమవుతుందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక ఒత్తిడి, సరైన వ్యాయామం చేయకపోవటం, ఎక్కువసేపు అలా కూర్చుండిపోవటం వంటి అనేక రకాల కారణాలతో అధిక రక్తపోటు అనేది వస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే గుండెకు సంబంధించిన సమస్యలు, అలాగే ప్రాణాంతకమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ రక్తపోటు నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్గా చెప్పవచ్చు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయ తింటే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు విటమిన్ సి, సల్ఫర్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఉల్లిపాయలో క్వెర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన అధిక రక్తపోటును నియంత్రించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అలాగే సిరల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేసి భవిష్యత్తులో గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండాలి అంటే ఉల్లిపాయను పచ్చిగా తినాలి. ప్రతిరోజు చిన్న ఉల్లిపాయ ముక్కను నిమ్మరసం పిండుకుని తినవచ్చు, లేదంటే ఏదైనా సలాడ్స్లో వేసుకుని తినవచ్చు. అలాగే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. సోడియం యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ప్రారంభించాలి. ఉల్లిపాయలో పొటాషియం చాలా సమృద్ధిగా ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు సమ్మేళనాలు వాపుతో పోరాటం చేస్తాయి. అలాగే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఉల్లిపాయ రక్తపోటును తగ్గించడమే కాకుండా డయాబెటీస్ నిర్వహణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి రక్తపోటు మరియు డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా ప్రతిరోజు ఒక చిన్న ఉల్లిపాయలో సగం తినడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ పచ్చి ఉల్లిపాయ తినటం వలన అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఉల్లిపాయ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటీస్, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ఉల్లిపాయ దివ్య ఔషధం అని చెప్పవచ్చు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.